హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనది. నీరు అనేది ప్రతి జీవరాశికి ఎంతో విలువైనది. మనుషులకు కానీ జంతువులకు కానీ లేదంటే మొక్కలకు కానీ ఎంతో విలువైనది. నీరు లేకుండా ఏ జీవరాశి కూడా ఈ ప్రపంచంలో జీవించలేదు. అందుకని నీటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. కానీ ఈ రోజులలో మనం చూస్తున్నాం, వృధాగా నీటిని ఎంత వేస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వేరే వాళ్ళ అవసరాల గురించి ఆలోచించకుండా చాలా వేస్ట్ చేస్తున్నారు. మన చుట్టుపక్కల కానీ మనం చూసుంటాం, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కానీ ఆ వాటర్ని ఎలా వేస్ట్ చేస్తున్నారు అంటే, వాటర్ అనేది చాలా ప్రీసియస్. మనకి మెటల్స్ ఎలా అయితే గోల్డ్, డైమండ్స్ ఎలా ఉన్నాయో అంతకంటే ఇది ఎక్కువ విలువైనది. ఎందుకు అంటే డైమండ్స్ లేకుండా మనం బతకగలం, లేదా గోల్డ్ వేసుకోకపోయినా బతకగలం, కానీ వాటర్ లేకుండా మనం బతకలేం కదా అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే వాటర్ అనేది ప్రతి ఒక్కరికి తాగడానికి, లేదంటే మనం ఫ్రెష్ అవ్వాలన్న వాటర్ కావాలి. ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకోండి, మనకు ఫుడ్ కావాలి అంటే వాటర్ కావాలి. వాటర్ లేకుండా అగ్రికల్చర్ మనం ఫార్మర్స్ కానీ వాళ్ళు క్రాప్స్ని కల్టివేట్ చేయలేరు. ఇప్పుడు వాటర్ ఉంటే కనుకనే, ఇప్పుడు వాటర్ ఉన్న ఏరియాలో మనం చూస్తున్నాం 3 సీజన్స్ వాళ్ళ క్రాప్స్ వస్తాయి. ఖరీఫ్ అని, రబీ అని, జాయిద్ అని చెప్పి. అదే కనుక వాటర్ లేని ఏరియాలో చూస్తే ఒకేసారి క్రాప్ వస్తుంది, అది రెయినీ సీజన్, మాన్సూన్ సీజన్ అంటాం. అందుకని వాటర్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది మన జీవితాలలో. ఎందుకు అంటే వాటర్ లేకుండా మనం ఏమి చేయలేమని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు మనం చూస్తుంటే వాటర్ అంతా పొల్యూటెడ్ అయి ఉంది. ఏ చెరువులలో చూసినా, లేదా కుంటలలో చూసినా, బావులలో చూసినా, రివర్లలో చూసినా, ఎక్కడైనా వాటర్ అనేది పొల్యూటెడ్ అయింది. ఎందుకు పొల్యూటెడ్ అయింది? వీటికి ఎవరు కారణం అని చెప్తే నేను చెప్తాను, మనుషులే. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాల క్రితం మనం వాటర్ చెరువులలో నుంచి డైరెక్ట్ తీసుకొని తాగేవాళ్ళం. అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం పిల్లలకు చెప్తున్నాం అనుకోండి, చెరువులో వాటర్ తాగేవాళ్ళం, లేదంటే కుంటలో వాటర్ తాగేవాళ్ళం, లేదా బావులో, అంటే మనం ఇంగ్లీష్లో వెల్ అంటాం, వెల్లో వాటర్ తీసుకొని తాగేవాళ్ళం అని చెప్తుంటే పిల్లలు వాళ్ళు నవ్వుతుంటారు, నమ్మలేరు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వాటర్ అలా ఉంది, పొల్యూటెడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఏదైనా చెరువులో చూడండి, చెరువులో ఏం వాటర్ ఉందంటే డ్రైనేజ్ వాటర్ ఉంది. లేదంటే బౌల్లో వాటర్ చూడండి, బౌల్లో వాటర్ కూడా వాటర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింక్. ఎందుకంటే వాటర్ అనేది పొల్యూటెడ్ అయిపోయింది డ్యూ టు ద ఇండస్ట్రియలైజేషన్ కానీ, లేదంటే అదర్ రీజన్స్ కానీ. డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిపోతున్నాయి, ఫ్రెష్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడానికి మనకు అవకాశం లేదు. అది అందుకని ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క ప్లేస్లో మనం ఎక్కడైతే చూస్తామో, ఎప్పుడైతే ఇప్పుడు మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామంటే మినరల్ వాటర్ టిన్స్ కొనుక్కొని వాటర్ తాగుతున్నాం. ఎందుకని అంటే వాటర్ ఏవైతే వాటర్ వస్తున్నాయో, బోర్ వాటర్ ఉందో, కొన్ని ఏరియాలలో చూస్తుంటాం మనం పొల్యూటెడ్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. కొన్ని ఏరియాలలో గ్రౌండ్ వాటర్ కూడా రావట్లేదు. ఎందుకంటే డ్యూ టు ద అర్బనైజేషన్స్, ఎక్స్పాండింగ్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి, లైక్ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఇంకా అదర్ ప్లేసెస్ ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ అయిపోతుందో, అర్బనైజేషన్ అవుతుందో, పాపులేషన్ మూవింగ్ ఫ్రమ్ ద రూరల్ టు అర్బన్ ఏరియాస్. అందుకని ఆ ఏరియాలలో కాంక్రీట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈవెన్ రోడ్ కూడా ఎప్పుడైతే రైనీ సీజన్ వాటర్ వస్తుందో, మనం రెయిన్స్ అవుతాయో, ఆ టైంలో ఆ రెయిన్ వచ్చిన వాటర్ ఒక్క డ్రాప్, సింగిల్ డ్రాప్ వాటర్ ఎర్త్లోకి సింక్ అవ్వట్లే, అంటే భూమిలోకి ఇంకట్లే. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళందరూ కంపల్సరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అయినా కానీ ఇంకా చాలా మందికి అవేర్నెస్ లేదు, వాళ్ళు పెట్టుకోవట్లేదు. అందుకని ఫ్యూచర్లో వాటర్ స్కేర్సిటీ అని మనకు వస్తే, వాటర్ ప్రాబ్లం అయిపోతే అసలు మనం ఈ జీవితం కొనసాగించలేకపోతామని నేను చెప్తాను. అందుకని ప్రతి ఒక్కరూ వాటర్ని మనకి ఎంత కావాలి, ఎంత యూటిలైజ్ చేసుకోవాలి, అంతే యూజ్ చేసుకోవాలి. మనం మనీ సంపాదించుకోగలం అంటే, మనకు మనీ ఖర్చు పెట్టామనుకో, ఇంకొక జాబ్ చేసో లేదా ఇంకో రోజు మనం సంపాదించుకోగలం. అదే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ వాటర్ని మనం ప్రొడ్యూస్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి వాటర్ కూడా కావాలి. మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నామో మన ఎన్విరాన్మెంటల్ కూడా అలానే వాటర్ కానీ, ఇంకా సాయిల్స్ కానీ పొల్యూటెడ్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీ పైన ఉంది, నా పైన ఉంది, పక్క వారి పైన ఉంది, ఇంకోరి వారి పైన, అందరిపైన ఉందని నేను చెప్తాను. అందుకని వాటర్ అనేది ఎంత కావాలో అంత యూటిలైజ్ చేయాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం, స్పెషల్గా ఈ సమ్మర్ టైంలో, ఈ వేసవి కాలంలో
బాతింగ్ చేసేటప్పుడు ఎవరైతే షవర్ బాత్ ఆన్ చేస్తారో ఆ వాటర్ అనేది వాళ్ళు అంటే వాష్రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే బాత్ చేస్తున్నప్పుడు లైక్ అంటే ఎక్కువ టైంని వాటర్ వేస్ట్ చేసుకుంటూ ఆ షవర్ కింద కూర్చుంటారు. ఇది ఏమవుతుందో ఇండైరెక్ట్గా ఇంకొకరికి వాటర్ లేకపోతుంది, అంటే ఇంకొకరికి వాటర్ సఫిషియెంట్గా సరిపోదు. లేదంటే మనం కొన్ని ప్లేస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతున్నప్పుడు వాటర్ వాల్యూ, మనకు వాటర్ స్కేర్సిటీ గురించి అప్పుడు తెలుస్తుంది. కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, అసలు వాటర్ దొరకవు ఆ ఏరియాలో. డెజర్ట్ ఏరియాలో కానీ లేదంటే మనం ఎక్కడన్నా ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు మనకు వాటర్ అనేది దొరకదు. అప్పుడు మనం వాటర్ క్యారీ చేస్తాం. అప్పుడు మనకు ఆ వాటర్ వాల్యూ ఎలా తెలుస్తుందంటే, మనం తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ కంప్లీట్ అయిపోతే కనుక మనకి దాహం వేసినప్పుడు వాటర్ దొరకలేదనుకో, అప్పుడు మనకు వాటర్ వాల్యూ తెలుస్తుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ మనకి సఫిషియెంట్ వాటర్ ఉంటుంది కనుక మనకి వాటర్ వాల్యూ తెలియదు. అందుకని నేను ఏం చెప్తానంటే, వాటర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎవ్రీ డ్రాప్ కౌంట్ అని చెప్పి మనం చూస్తుంటాం కొన్ని కొటేషన్స్ వాటర్ ట్యాంకర్ పైన. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్లో మనం చూస్తున్నాం వాటర్ ట్యాంకర్స్ని వాళ్ళ ఇన్కమ్ అంటే ఒక 10 to 15% ఇన్కమ్ అనేది వాటర్ పైన పెడుతున్నారు, వాటర్ కొనుక్కుంటున్నారు. వాటర్ వాళ్ళు ఈవెన్ యూజ్ చేసుకోవడానికి కూడా వాటర్ కొనుక్కొని యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మనం ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ వాటర్ని ప్రాపర్గా మనం మేనేజ్ చేసామనుకో కనుక ఫ్యూచర్లో కానీ ఇప్పుడు మనకు కానీ ప్రాబ్లం రాదు. ఒకప్పుడు ఒక 25 years బ్యాక్ ఒక ఆయన ఫస్ట్ టైం వాటర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ తాగుతున్నాం కదా, 10 rupees 20 rupees వాటర్ బాటిల్స్, డిఫరెంట్ కంపెనీస్. ఆ వాటర్ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వాటర్ బిజినెస్ చేయడం ఏంటి, వాటర్ ఎవరు కొనుక్కుంటారు అని చెప్పి నవ్వారంట. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే మనకి ఏ నెంబర్ ఆఫ్ రివర్స్ ఉంటాయి. కొన్ని మనం త్రూఅవుట్ ద ఇయర్ ఫ్లో అవుతాయి రివర్స్ని, పెరినియల్ రివర్స్ అంటాము. కొన్ని ఏమో రైనీ సీజన్లో, మాన్సూన్ సీజన్లో ఫ్లో అవుతాయి, అది నాన్ పెరినియల్ రివర్స్ అంటాం మనం. అయినా కానీ వాటర్ ఇంకా ఎందుకు కొనుక్కుంటున్నాము ఇండియాలో, వాటర్ బాటిల్స్ ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే, ఏ అయితే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ అనేది అది పర్ఫెక్ట్గా మనకు తాగడానికి ఫిట్ లేదు, అంటే పొల్యూటెడ్ అయిపోయి. అందుకని ఫ్యూచర్లో కనుక మనం ఇలానే కొనసాగిస్తే వాటర్ మనకి అసలు వాటర్ అనేది ఉండదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని నేను చెప్తాను. ఇప్పుడు సౌదీ అరేబియా కానీ గల్ఫ్ కంట్రీస్ ఎలా వాటర్ కొనుక్కుంటున్నాయి, స్కేర్సిటీ వల్ల వాటర్ ఎలా ఉందని చెప్పి ఆల్రెడీ మీరు న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో వినుంటారు. అలాంటి పొజిషన్ కూడా మనకి వస్తుంది, మేబీ రావచ్చు. ఎందుకంటే మనం ఇలానే కొనసాగిస్తే కనుక కంపల్సరీ వస్తుంది. అందుకని నేను ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుందా లేదా అది అవసరం లేదు. ఇండివిజువల్గా మనం డిసిప్లిన్గా ఎలా ఉంటామో, ప్రతి ఒక్క పర్సన్ ఫ్యామిలీలో ఎలా రిసోర్సెస్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో అలానే మనం వాటర్ కూడా అలానే చేసుకోవాలని నేను చెప్తాను. గవర్నమెంట్ మున్సిపాలిటీ వాటర్ అప్పుడప్పుడు వస్తున్నప్పుడు మనం చూస్తుంటాం, వాళ్ళకి ఎంత కావాలో వాటర్ వాళ్ళ నీడ్స్కి ఫిల్ చేసుకున్న తర్వాత వాళ్ళని వేస్ట్గా వాటర్ రోడ్ పైన వదిలేస్తారు, లేదంటే డ్రైనేజ్ ద్వారా పంపించేస్తారు. మళ్ళీ వాటర్ ఎప్పుడైతే స్కేర్సిటీ వస్తుందో, వాటర్ ప్రాబ్లం వస్తుందో అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ సైకాలజీ. ద వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఏమో గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు. ఎప్పుడైతే ఎక్సెస్ వాటర్ మనకి వాటర్ ఎక్కువగా ఉందో అప్పుడు వేస్ట్గా పారబోస్తారు. అందుకని కొన్ని ఏరియాలో చూస్తారు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, మీటర్స్ బిగించేసింది. అంటే ఎంతైతే వాటర్ మనకు యూజ్ చేసుకోవాలో అంతే ఉపయోగించుకోండి, లేదంటే ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే ఎక్కువ మీరు అమౌంట్ కట్టాల్సిందని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కానీ ఇంకా చూస్తుంటాం మనం అలానే వాటర్ వేస్ట్ చేస్తారు అన్నెసెసరీగా. దీని ద్వారా ఏమవుతుందంటే, మనకి ఒకప్పుడు రైనీ సీజన్ అంటే కంప్లీట్గా 4 months రైనీ సీజన్ మనకు ఉండేది, ఈవెన్ మన ఇండియాలో కూడా. కానీ ఇప్పుడు రైనీ సీజన్ అంటే అప్పుడప్పుడు మనకి చుట్టాలు ఇంటికి వచ్చిపోయినట్టు రెయిన్ వచ్చిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, రెయిన్ ఫాల్స్ అనేవి కూడా తగ్గిపోతుంది, పర్సంటేజ్ రెయిన్ఫాల్ తగ్గిపోతుంది. ఇయర్లీ హార్డ్లీ మనకు ఒక 30 to 40 days, ఒక 50 days రెయిన్ఫాల్ చూస్తున్నాం. మోర్ దెన్ 200 అంటే అవుట్ ఆఫ్ 365 daysలో 120 to 50 days రైనీ సీజన్ ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే జస్ట్ 30 to 40 days ఆర్ 50 days మనకి రెయిన్ఫాల్ చూస్తున్నాం. డ్యూ టు ఇవన్నీ రీజన్స్ ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా రెయిన్ఫాల్ తగ్గడానికి కారణాలు. అందుకనే నేను ఏం చెప్తానంటే, మనం ప్రాపర్గా కనుక ఇప్పుడు మొక్కలు పెంచడము,
ఎలా పెంచుతున్నారంటే మనం చూస్తున్నాం, మొక్కలను పెంచడం కూడా ప్లేస్ ఉండట్లేదు, మొక్కలు పెంచట్లేదు. మొక్కలు పెంచకపోవడం వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల ఈ గ్లోబలైజేషన్ వల్ల, ఇండస్ట్రియలైజేషన్ వల్ల రెయిన్స్ అనేవి తగ్గిపోతుంది. అందుకని ప్రాపర్గా మనం ఇవన్నీ మేనేజ్ చేస్తే కనుక మనకి అవసరానికి తగ్గట్లు మనకి వాటర్ దొరుకుతుంది. అందుకని నేను చెప్తానంటే మన వాటర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంతైతే అవసరమో అంతే ఉపయోగించుకోవాలని నేను చెప్తాను. థ్యాంక్ యూ. Please subscribe MBR channel, like and comment, share it. Thank you. We'll meet some other video.